నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్కారం. మేడం, జాబ్ కి సంబంధించి రకరకాల ఇష్యూస్ ఫేస్ చేస్తాం. అవును కదా. జాబ్ రావట్లేదు, కొంతమందికి అబ్రాడ్ వెళ్ళాలని ఉంటుంది, కానీ సరైన మార్గం దొరకదు. అవును ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నా, కానీ రిలేటివ్స్ అయితే డెఫినెట్ గా నో హెల్ప్ చేయరు. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ అంటే రిలేటివ్స్ హెల్ప్ చేయాలని ఎక్కడ రాజ్యాంగంలో రాసలేదు. బట్ దెన్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, లేకపోతే మారుతూ ఉంటాయి. సరే, ఇది ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్మటం, కర్మ సిద్ధాంతాన్ని ఫాలో చేయడం అనేది ఇట్స్ అ బిగ్ డీల్. రైట్. అయితే ఇట్లా ఫారెన్ వెళ్ళాలని అనుకుంటారు, లేకపోతే మంచి ప్రమోషన్స్ తో మంచి సాలరీ హైక్స్ రావాలని చెప్పి ఇట్లా రకరకాల జాబ్ కి సంబంధించి రకరకాల ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంటారు. అసలు జాబే లేని వాళ్ళు ఉంటుంటారు, జాబే రావట్లేదండి అని అంటుంటారు. అసలు ఇది దేని వల్ల జరుగుతుంది, దీనికి ఏంటి మేడం రెమెడీ? ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే మంచిగా చదువుకోవాలని చెప్పి వాళ్ళు అసలు చెప్పాలంటే చాలా మంది గోల్డ్ మెడలిస్ట్ ఏమవుతారంటే చాలా బాగా చదువుకొని మంచిగా వాళ్ళు అసలు బాగా మంచిగా చదువుకున్నాం, కానీ జాబ్ వస్తుందంటే 1 month కూడా జాబ్ చేయలేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు చూడండి స్టడీస్ యావరేజ్ గా ఉంటుంది, కానీ వాళ్ళకి మంచి జాబ్లో సెటిల్ అయిపోతారు. సో ఇదంతా జాతక రీతిగా జరిగేది. మనం చెప్తే ఏమంటారంటే జ్యోతిష్యంని కొంతమంది నమ్మరు, కానీ చూసిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. నేను జాతకం చూడగానే చెప్తాను. నేను కూడా ఒక క్లయింట్తో మాట్లాడేటప్పుడు అసలు చెప్పాను, తనది అసలు మేజర్గా తన జాబ్ విషయం తెలుసుకోవాలనుకున్నారు. బట్ జాబ్ అనేది తన ఏదో ఒక చిన్న అంటే తను చేస్తున్న, కానీ తన సాటిస్ఫాక్షన్ లేదు. ఆయన చదువుకున్న చదువుకు తగినట్టుగా జాబ్లో లేదైతే. సరే, నెక్స్ట్ ఒక్క విషయం చెప్పిన, తన జాబ్ది కాకుండా ఇంకా వేరే ఒక ప్రాబ్లం ఒకటి లాస్ట్ ఒక 1.5 year అంటే 2 yearsగా ఫేస్ చేశాడు ఆయన. కరెక్ట్ మేడం చెప్పిండ్రు. అంటే వాళ్ళు వచ్చిన విషయం దేని గురించి అంటే జాబ్ గురించి. సరే, ఆ జాబ్ ఎందుకు వాళ్ళకి సరిగా లేదు అనే విషయం మనం చూస్తే, జాతకంలో గ్రహాలు మంచి స్థితిలో ఉంటుంది, దశ బాగుంటుంది, కానీ ఎందుకు జాబ్ లేదు అని వాళ్ళ ఒక్క ఇంటెన్షన్, వాళ్ళ క్వశ్చన్ ఉంటుంది. కానీ ఇందులో మనం ఒక విషయం చూడాలి. జాబ్ అనేటప్పుడు దానికి హౌస్ వచ్చి 9th house లగ్నంలోంచి. సో ఇంకొకటి దానికి కారకుడు కుజుడైతాడు, ఉద్యోగ కారకుడు కుజుడు అని చెప్తాం. మనకు రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ ఉందా అని తెలుసుకునేది జాతకంలో లగ్నంలోంచి 10th house అని పెట్టి ఉంటుంది. కర్మ, ఎందుకంటే జీవన స్థానం అంటాం. సో మనకి ఇన్కమ్ ఉందా లేదా మంచిగా అట్లని. సో అప్పుడు ఏంటంటే కొంతమంది జాబ్ చేస్తారు, ఒక 3 months చేస్తారు, మళ్ళీ ఆగిపోయి ఒట్టిగా కూర్చుంటారు. ఇలాంటిది ఉంటుంది. వీళ్ళ జాతకం ఒకటి నేను చూడగానే ఒకటి చెప్పిన, తనకు నడుస్తున్న దశ గురు దశ. గురు అంటేనే అసలు శుభకారకుడు, యోగకారకుడు తన లగ్నానికి కూడా. కానీ ఏమైందంటే తనకు 10th house వచ్చి వీక్ అయిపోతుంది ఆ పర్టికులర్ దశలో. అప్పుడు ఏమైతుంది, తనకు జాబే లేదు. అంటే తను మంచి చదువుకున్నారు, బట్ జాబ్ లేకుండా చాలా సఫర్ అవుతున్నారు. అలానే వెళ్ళినా కానీ అస్సలు మంచి జాబ్ లేదు. అంటే జస్ట్ 1 month ఉంటారు, అది సాలరీ ప్యాకేజ్ బాగాలేదని వచ్చేస్తారు, మళ్ళీ బాగుండట్లేదని. బట్ ఇలా జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు అనేట్టుగా జాబ్ అని తీసుకుంటే కొంతమంది ఇండియాలో ఉండి చేసే వాళ్ళు ఉంటారు, లేదా అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అబ్రాడ్ వెళ్ళాలన్నా కూడా జాతకంలో వాళ్ళకి ఏంటంటే ఆ ఇన్కమ్ సంబంధించిన స్థానం బాగుంటేనే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇన్కమ్ ఉంటుంది. కొంతమంది ఏంది అసలు యూఎస్ వెళ్ళిపోతే, లేదు యూకే వెళ్ళిపోతే, వేరే ఏ కంట్రీని వెళ్ళిపోతే వెంటనే వచ్చేస్తాయని అనుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండుకుని ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మనీ తీసుకుని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఇలా చాలా మందిలో ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళకి ఏమైతుందంటే ఖర్చులు సరిపోక వీళ్ళు ఉన్న పొలాలన్నీ అమ్ముకుంటూ తర్వాత పంపిస్తూ ఉంటారు. సో ఇలాంటివి చాలా చూసి ఉన్నాం మనం. కానీ మన జాబ్ రావాలి అంటే ఫస్ట్ 1 జాతక చక్రంలో వాళ్ళకి ఉద్యోగ స్థానం చూడాలి. సో ఒకవేళ జాతకంలో వాళ్ళకి ఉద్యోగ స్థానం సరిగా లేదు అనుకోండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, తులా లగ్నంలో పుట్టారు, వాళ్ళకి కుజ దశ జరుగుతుంది. కానీ కుజుడు అనేటప్పుడు ఉద్యోగ కారకుడే కదా, కానీ 9th లార్డ్ శత్రువు అవుతాడు. అప్పుడు 9th లార్డ్ అనేటప్పుడు ఎవరైతాడంటే బుధుడు అవుతాడు. అప్పుడు జాబ్ అనేది ఉండదు వాళ్ళకి. సరే, వాళ్ళ తులా లగ్నంలో పుట్టి వాళ్ళకి కుజ దశ నడుస్తున్నప్పుడు అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేసినా కూడా వెళ్ళలేకుండా పోతారు. అదే కొన్ని జాతకాలు చూడండి, అసలు వాళ్ళకి ఏమైతుందంటే జాతకంలో దశ బాగుంటుంది, బట్ అది వాళ్ళకి సపోజ్ తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధ దశనే జరుగుతుంది, అది మంచిగానే ఉంది అనుకోండి, 9th హౌస్లోనే ఉంది, కానీ జాబ్ లేకుండా ఉంటారు. అది ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు నిన్న ఒక క్లయింట్ గురించి మాట్లాడడం చెప్పాను చూడండి, వాళ్ళ జాతకంలో వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత దోషం వచ్చింది. జాతకంలో ఇన్కమ్ సోర్స్ ఒకటి ప్రాబ్లం ఉంది, అంత ముందుకు పర్వాలేదు, యావరేజ్గా ఉన్నారు, బట్ దాని తర్వాత అస్సలే జీరో ఇన్కమ్.
ఫైనాన్షియల్ గా చాలా అప్పులు ఇరుక్కుని అసలు ఏమీ సెట్ అవ్వకుండా ఉన్నదంతా అమ్ముకుంటూ వచ్చేసారు. సో అది వాళ్ళ ఫాదర్ కి దీనికి సంబంధం ఏంది జాబ్‌కి అట్లనంటే, కొంతమందులు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో జాబ్ ఉండదు. ఉండే వాళ్ళు ఎవ్వరికీ కూడా ఇన్‌కమ్ ఉండదు. పితృదోషాల్లాగా పితృదోషాలు కన్వర్ట్ వస్తది. అవుతాయి. దాని వల్ల కూడా వాళ్ళకి బాలేకనుంది. దీనికి వీళ్ళు ఎంత తిరిగి ఏ గుడికెళ్ళినా, ఎన్ని గ్రహాలకు సంబంధించిన పూజ చేసినా వాళ్ళకి ఫలితం ఉండదు. అప్పుడు ఏమైతుందంటే దశ మంచిగా ఉంది, గ్రహాలు మంచి స్థితిలో ఉంది. కానీ ఎక్కడ దోషం ఉంది అని కనిపెట్టలేదు. రైట్. నేనైతే చూడంగానే చెప్పాను, వీళ్ళ తండ్రి స్థానం బాగలేదమ్మా. ఎందుకంటే చనిపోయారని మాట్లాడకూడదు కదా Yeah, జాతకం definitely. చూడంగానే. Definitely. సో వాళ్ళ తండ్రి స్థానం నెగిటివ్ గా చూపిస్తుంది. అంటే తనకు బాగలేదు కాబట్టి అట్లానంటే అప్పుడు ఒప్పుకున్నారు. మేడం మీరు చెప్పినట్టుగా నిజమే, ఈ లాస్ట్ అంటే 3 years బ్యాక్ తను చనిపోయారు. బట్ అక్కడ నుంచిదమ్మా మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను. సో మీరు చెప్పింది ఖచ్చితంగా, మీరు అన్ని విషయం నిజం చెప్పారు. ఆ 2 years బ్యాక్ కూడా ఏమైంది, ఒక వేరే ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా, అది కూడా ఒక అమ్మాయి వల్ల సఫర్ అయ్యారు వాళ్ళు. సో ఆ విషయం కూడా అందులో అక్కడ వచ్చేస్తుంది జాతకంలో. సో ఇవన్నీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగానే చాలా చాలా నమ్మకం అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే జ్యోతిష్య పరంగా ఇవన్నీ ఎలా చెప్పగలుగుతాం? ఫస్ట్ మనం చూడాల్సింది ఫుల్గా అనలైజ్ చేయాలి. మనకు మినిమం 1/2 hour టైం పడుతుంది జాతకం చెప్పడానికి. నెగిటివ్ అనేది ఏ రూపంలో వస్తుంది అంటే, ఒకటి ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే వస్తుంది, లేకపోతే నెగిటివ్ పవర్లో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే వస్తుంది, లేకపోతే నెగిటివ్ పవర్ ఉన్న హౌస్కి వీళ్ళు వెళ్తే వస్తుంది. మనం చూడంగా 100% వాస్తు ఉంది అని చెప్తాం, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకు సమస్య వస్తుంది కదా. సో అప్పుడు ఆ నెగిటివ్ వల్ల వస్తుంది. అదంతా మనం తెలుసుకుంటే దాని తర్వాత జాబ్ కు సొల్యూషన్ తప్పకుండా దొరుకుతుంది. ఇట్లా అయితే మీ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని మీ దగ్గరికి వస్తే సో ఫస్ట్ మీరే చెప్తారు అవును, సమస్య ఏంటి అనేది మీరు చెప్తారు. నేనే చెప్పేస్తాను. వాళ్ళు ఏం చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తే చాలు, చాలు. అంతేనండి? అంతే, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్, ఏ డిస్ట్రిక్ట్ లో పుట్టారు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఎట్లాగా? అది ఇంకొక విషయం ఏం చెప్తాంటే, వాళ్ళ పిల్లలది ఉంటే చూపించుకోవచ్చాము, లేదు వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళది, లేకపోతే ఇప్పుడు మ్యారేజ్ అయింది వాళ్ళ భార్యది ఉంటే సరిపోతుంది. దాని నుంచి ఎవరిలో మీరు ఒకరిది ఉంటేనే చాలు. దాంట్లోంచి వాళ్ళు చూసుకుని దానికి కరెక్ట్ అయిన రెమెడీ. ఇప్పుడు వైఫ్ గురించి తను ఫాలో అవ్వాలంటే చేయవచ్చు, తన చక్రం ఉంటే చాలు. సో లేదు ఇప్పుడు వైఫ్ జాతకం ఉందంటే హస్బెండ్ గురించి ఆమె చేయవచ్చు. సో అట్లా చేయవచ్చు, మేము తప్పలేదు. అంటే రిజల్ట్ ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళు ఫాలో అవుతే 100% రెమెడీ దొరుకుతాయి. అంటే ఈ సమస్యలు ఆల్రెడీ మరి ఫేస్ చేస్తున్నారు, దానికి ఏంటంటే రెమెడీ ఏంటి? ఇప్పుడు జాబ్లు నార్మల్ గా ఉండే వాళ్ళు ఏంటంటే, మనకు ఇప్పుడు ఒకవేళ జాతకం లేదు, సరే మనం ఏదైనా టెంపుల్ వెళ్ళి పూజలు చేసుకోవచ్చామంటే, ఉద్యోగ కారకుడు కుజుడు కాబట్టి కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్పం అని కాదు, జనరల్ గా మనం మురుగడిని సుబ్రహ్మణ్య స్వామిని అంటాము, బట్ ఆయన సర్ప రూపంలో కూడా వస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. బట్ ఆయనకు పూజలు చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఆయనకు షష్ఠి తిథిలో చేసుకోవచ్చాము. నెక్స్ట్ ఏంటంటే మంగళవారం రోజు ఉదయం 6 to 7 వచ్చి మంగళ హోర అంటే కుజ హోర ఉంటుంది కదా, ఆ టైమింగ్ లో పూజలు చేసుకోవచ్చాము. ఒకవేళ మీకు దగ్గర టెంపుల్ ఏదైనా ఉంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అక్కడ వెళ్ళి పూజలు చేసుకోవాలంటే అక్కడ వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఆయనకు ఏంటంటే స్కంద షష్ఠి కవచం ఒకటి ఉంటది మంత్రము, సో సుబ్రహ్మణ్య స్వామిది, ఆ కవచం కూడా ఫాలో అవుతే కూడా మంచిది. అంటే చాలా వరకు జాబ్ విషయంలో సమస్య ఉన్న వాళ్ళు ఆ మంత్రం వినవచ్చాము. అదేంటంటే ఒక 20 minutes ఉంటుంది. ఇది కూడా అట్లాంటిదే. అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.